శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. ముందుగా మీ అందరికీ కూడా విషయ హ్యాపీ న్యూ ఇయర్. మరి 2024 కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదా. మరి కొత్త సంవత్సరం ఓవరాల్ గా ఎలా ఉంది? జనరల్ గా మనం ఉగాది టైంలో అనుకుంటూ ఉంటాం కదా, సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అని సంవత్సర ఫలాలు చూస్తాం. అలా ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా ఖచ్చితంగా మనకు చూసుకోవడం అలవాటే. సో ఆంగ్ల సంవత్సరం ప్రకారం 2024లో ఎలా ఉంది, పూర్తిగా ఓవరాల్ గా ఎలా ఉంది అనేది ఒక్కసారి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మ, అయితే 2024 సంవత్సరం అంటే మనకు ఉగాది ప్రామాణికమైనప్పటికీ కూడా 2024నే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎక్కువగా మనం వాడేదంతా జనవరి నెల, ఫిబ్రవరి, మార్చి ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ 2024 కొత్త సంవత్సరం మొత్తం ఓవరాల్గా మన ఇండియా వైజ్ కానీ ఓకే, మొత్తం అంటే లాస్ట్ ఒకసారి సఫర్ అయ్యాం మనం, కరోనా, రకరకాల ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకాల ఇబ్బందులు ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రకమైన ఆనందకర వాతావరణం ఉంటుంది. సో ఇలా మనం తీసుకుంటే 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆనందంగా ఉండబోతుందా, కాస్త ఏమైనా బాధనిస్తుందా, దానికోసం ఏమైనా చెయ్యాలా? ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా. తప్పకుండా జాన్వి. అయితే ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరము మన భారతదేశానికి అని చెప్పచ్చు. ఇది ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక చాలా రంగాల్లో ఆర్థికంగా పురోభివృద్ధి అన్నది ఈ సంవత్సరం చాలా మంచి విషయం, మంచి వార్త చెప్పారని చెప్తాను నేనైతే. మంచి ఇది శుభ పరిణామం అయితే ఆర్థిక రంగాల్లో డెఫినెట్ గా తటస్థిస్తుంది. అయితే ఈ మనము పంట పొలాలు సేద్యం చూసుకుంటే కనుక ఒకటి కొంచెం అకాల వర్షాల వల్ల కొంత పంట నష్టం అనేది ఈ సంవత్సరం కనిపిస్తుంది. అడవుల్లో కొంత ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి జరగడానికి అవకాశం ఉంది. కొంత ఫైర్ యాక్సిడెంట్స్ అయితే మధ్య మధ్యలో ఈ సంవత్సరంలో అడవుల్లో బయట కూడా కొంత అవకాశం ఉంది. కొన్ని చోట్ల అవకాశం ఉంది మధ్య మధ్యలో. అంటే అట్లీస్ట్ ఒక 1 టైం కంటే ఎక్కువే చూసే అవకాశము ఈ సంవత్సరంలో ఉంది ఫైర్ యాక్సిడెంట్స్. అలానే ఈ సంవత్సరం ట్యాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవును, ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఏంటి? అంటే ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ కడతారు, అంతే, కట్టాల్సి వస్తారు. ఓకే, సో సంపాదన ఉన్నప్పుడు కట్టడం తప్పులేదు కదా, కట్టాలి, అది మన బాధ్యత, మన బాధ్యత కూడా. సో అలా మనం దేశానికి అంటే సోల్జర్స్ లాగా మనం సేవ చేయకపోయినా అట్లీస్ట్ ఇండైరెక్ట్ గా ఇలాగైనా మనం సేవ చేయొచ్చు, అది మన బాధ్యత కూడా నిజంగా. అలా ట్యాక్స్ రిలేటెడ్ కొంతమంది ఏమైనా ఒకసారి చూసుకోవాలి. ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కొంత వచ్చే అవకాశం ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే కొంతమంది వాళ్ళ మీద వాళ్ళ ఫోకస్ కంటే పక్కన వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది జనరల్ గా, జనాల నానుడు జనరల్ గా. ఈ సంవత్సరం అదంతా కట్ డౌన్ అయిపోతుంది, ఎవరికి వాళ్ళు. చెప్పండి, బాగుంది. అంటే రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి సొసైటీ ఒక్కొక్కలా మారిపోతూ ఉంటుంది కదా, అప్డేట్ అవుతూ ఉంటాం. కానీ మన మీద మనం ఫోకస్ పెట్టుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ కదా. అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, పక్కనోళ్ళ మీద కాదు, మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. సో అందరికీ శనీశ్వరుడు ఒక విత్తనం వేస్తాడు, ఫస్ట్ మీ గురించి మీరు అగౌరవించండి అని చెప్పి. అంటే నేను ఆయన చెప్పే వర్డ్ చెప్తున్నాను. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ఫోకస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డెడికేటెడ్ గా ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారు, కృషి చేస్తారు, అది ఏదైనా సాధించాలి. ఎందుకంటే సాధించేదాకా ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు తృతీయ దృష్టితో మేషరాశిని చూస్తున్నారు. మనం జనరల్ గా చూసుకుంటే మేషరాశి మనందరి తల, మేషరాశి కాలపురుషుడు కుండలిలో మనం చూసుకుంటే అందరి తల. సో ఆయన కూర్చొనీడు నుంచనీడు శనీశ్వరుడు. మేషరాశి అవ్వడం వల్ల కొంచెం ఎక్కువగా స్వయం కృషి చేయండి, ఏదో ఒకటి చేయండి, సాధించండి. ఇలానే ఎన్నాళ్ళు ఉండిపోతారు, బ్యాక్ ఉండిపోవద్దు. కొంతమంది టాలెంట్ బాగా ఉంటుంది జాహ్నవి, పాపం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇంకొక పని చేయరు. అంటే ఎంతసేపు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతారు, కానీ పాపం వాళ్ళ ఎఫిషియన్సీకి తగ్గ గుర్తింపు ఉండదు. అలా బ్యాక్ బెంచర్స్ ఎవరుంటే వాళ్ళని ఫ్రంట్
బెంచ్లోకి తెచ్చి కూర్చోబెడతాడు శనేశ్వరుడు. సో అర్హత కల వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఆయన అగ్రాన్ని పెట్టే అవకాశము శనేశ్వరుడు అందరికీ త్రో చేస్తున్నారు. సో ప్రయత్నపూర్వకంగా మనం కూడా అది తీసుకోవడానికి అందరం ప్రూవ్ చేసుకోవాలి. అందరం కూడా ఆ విధంగా పాటు పట్టడానికి ఈ సంవత్సరం చాలా ప్రామిసింగ్ గా ఉంది. సో సెల్ఫ్ ఫోకస్ అనేది ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది. కొంత హెయిర్ ఫాల్ కూడా అందరికీ ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే కొంత అంటే ఇక్కడ లాజికల్లీ ప్రాక్టికల్లీ నేను చెప్తాను జాహ్నవి. ఇప్పుడు మనందరం ఉన్నాము, ఒక పని చేయాలంటే 24 గంటలు దాని మీద ఫోకస్ పెడితే ఎక్కువ ఆలోచిస్తుంటే హెయిర్ ఫాల్ ఉంటుంది కదా. సో మన సెల్ఫ్ గ్రోత్ కోసం మనం ఎక్కువ మితిమీరి ఆలోచించి మితిమీరి పనులు చేస్తూ ఉంటాం. అంటే మితిమీరి అంటే ఎక్స్ట్రీమ్ అంటే అది అతి అని కాదు నా ఉద్దేశము. ఎంత చేయాలో ఇన్నాళ్ళు దానికంటే ఈ సంవత్సరం పెడతాం దాదాపు అందరూ. సో అందువల్ల ఏంటంటే కొంత వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దానివల్ల కొంత లాజికల్లీ అంతే కదా జాహ్నవి, ఇలాంటివి రావడానికి అవకాశం కొంత ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే వాళ్ళకి కొంచెం గడ్డు కాలం ఉంటుంది ఈ సంవత్సరము. సో కొంచెం వాళ్ళ జన్మజాతకం బాగుంటే ఓకే, లేకపోతే కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ కాంప్లికేటెడ్ థింగ్స్ ని ముడి విప్పడానికి కేతు భగవానుడు సహకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళ జీవితంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, చిక్కు సమస్య ఉందనుకోండి, అది అంటే అది అలానే ఉంటుంది, వేరే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది సాల్వ్ అవ్వాలి కదా, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో సాల్వ్ అవ్వకుండా ఉన్న ప్రాబ్లమ్స్, జడంగా ఉన్న ప్రాబ్లమ్స్, జడంగా అంటే నా ఉద్దేశం జడత్వం అంటే అస్సలు మొండిగా జిడ్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అవన్నీ సాల్వ్ అయ్యే అవకాశము ఈ సంవత్సరం ఉంది. ఏంటంటే ఇది అప్లికేబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని మనం చెప్పాలి జాహ్నవి. అలానే అంటే మనం ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే కనుక జనరల్గా మనం చూసుకుంటే కొంచెం అంటే అప్పులు తీర్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మళ్ళీ అప్పులు కొత్తగా తెచ్చుకోకుండా ఇండియన్ ఎకానమీ వైజ్ చెప్తున్నాను, ఆ అప్పులు తీర్చుకునే అవకాశము ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది జాహ్నవి. అండ్ మరి ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం పర్టికులర్గా ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఏమంటారు, ఒక అందరితోటి మంచి రిలేషన్ ర్యాపో ఉంటుంది అనమాట. చాలా మంచి ర్యాపో అసలు అంటే పాత కుటుంబ వస్తుంది అందరితోటి. ఇప్పుడు బయట ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేస్తే మనందరం ఒక ఆఫీస్ ఒక గొడుగు కింద పనిచేస్తున్నాం. సో వీఆర్ ఆల్ బికమ్ వన్ ఫ్యామిలీ అని చెప్పి ఒక ఐకమత్య ధోరణి చెప్పాలి. వసుదైక కుటుంబకం అని మనం వింటూ ఉంటాం కదా, అది ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి చూడటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మనశ్శాంతిగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చక్కటి ఫుడ్ ప్రకృతి మాత అందిస్తుంది. అయితే ఈ ఆహారం అందించే విషయంలో ఒక మాట చెప్పాలి, కొంత అన్నదాతలు స్లైట్గా ఇబ్బందులు పడతారు. అంటే మేజర్ ఇబ్బందులు అయితే కాదు, కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది. వాళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు. ఒకవేళ ఒక పంట వర్షం వచ్చి పోయినా సరే అంతకంటే ఎక్కువగా మొండిగా ఇంకా పెట్టి దానికి డబల్ క్రాప్ జనరేట్ చేసే అవకాశం కూడా ఎందుకంటే శనీశ్వరుడు కొంత టెస్టింగ్ ఇస్తాడు. టెస్టింగ్కి త్రిబుల్ రిజల్ట్స్ కూడా ఈ సంవత్సరం ఇచ్చే పొజిషన్లో శనీశ్వరుడు ఉన్నారు జాహ్నవి. సో ఇలాగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా అదే అధికారులకి మరియు గవర్నమెంట్కి కొంత చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చిక్కులు అయితే కొన్ని తప్పవు. కింద పనిచేసే వాళ్ళతో, కింద స్థాయి ఎంప్లాయీస్ తో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్త చూసుకుంటే అలాంటి వాటికి ఏమైనా రెమెడీస్ ఉంటాయేమో? అది జనరల్ కదా, ఇంకా వాళ్ళ దాన్ని బట్టి మళ్ళీ ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు మళ్ళీ నిజంగా చిక్కులు పడతారా? ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ అంటే అంత బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం రూల్స్ ఉల్లంఘించినప్పుడు వాళ్ళు ఆక్షేపిస్తారు కదా, అప్పుడు కూడా కొంతమంది కేర్లెస్ గా ఉండడం ఇవి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా అంటే ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. బట్ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం కొంతమంది తీసుకోవడం అయితే తప్పనిసరి. అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి, మరి ఇది ఓవరాల్ గా 2024 ఎలా ఉంది, ఇండియా వైజ్ మొత్తం మన భారతదేశం మొత్తం కూడా ఎలా ఉండబోతోంది, ఎలాంటి శుభ పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎలా
చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు కదా. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇండివిజువల్గా ఎలా ఉండాలి, అండ్ ఇలా వచ్చే మార్పులని మనం ఏ విధంగా తీసుకుంటూ ముందుకు సాగిపోవాలి అండ్ దీంట్లో చాలా శుభవార్తలు ఉన్నాయని నేనైతే చెప్తాను 100%. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని సో ఓవరాల్గా మనకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మన మీద మనం ఫోకస్ చేసి మనం ఎదిగే దిశగా అడుగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.